హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనకు వచ్చేసి క్వశ్చన్ సిపిఆర్ లిమిటెడ్ నుంచి మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులే. అండ్ మనకు ట్రైనింగ్లోనే మనకు 50,000 శాలరీ వస్తుంది. అండ్ ట్రైనింగ్ తర్వాత మనకు ఓవరాల్గా 84,000 అబవ్ మనకు శాలరీ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారో లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు హుగ్లీ క్వశ్చన్ సిపిఆర్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఇది అనమాట. మనకు జూన్ 25, 2025 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే కనుక ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ అంటే మనకు ఆఫీసర్ స్థాయి హోదా పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 25, 2025 మనకు 2 days అవుతుందన్నమాట అప్లికేషన్ స్టార్ట్ అయ్యి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై 24, 2025 నెక్స్ట్ మంత్ 24th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఏదైతే మనకు అప్లై లాస్ట్ డేట్ జూలై 24, 2025కి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 years అయితే ఉండాలి. అయితే ప్రతి ఇక్కడ మనకు ఒక్క పోస్ట్ మాత్రం ఎస్సీ వాళ్ళకు పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా 5 years అయితే వస్తుందన్నమాట. అంటే 27 నుంచి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. అది ఎస్సీ వాళ్ళకు కేవలం ఒక్క పోస్ట్ మాత్రం ఉంది. ఇక రిమైనింగ్ ఓబీసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువర్ కేటగిరీలో మాత్రం అప్లై చేసుకోవాలి. మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 to 27 years అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్ అని చెప్పాను కదా, మనకు నేవల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నాం, అది కూడా యువర్. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు మెకానికల్, అది కూడా ఒక్క పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ క్యాడర్. నెక్స్ట్ వచ్చి మనకు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అనమాట, ఒక్క పోస్ట్ మాత్రమే, ఇది ఎస్సీ వాళ్ళకు. ఓవరాల్ మనకు 3 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. అయితే బ్రదర్ ఇక్కడ పోస్టులు తక్కువనే కదా అని అనుకోవద్దండి. మనకి ఏదైనా ఆఫీసర్ స్థాయి పోస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే ఆఫీసర్ స్థాయి హోదా ర్యాంక్ పోస్టులన్నీ కూడా చాలా తక్కువ లిమిటెడ్ పోస్టులు మాత్రమే మనకు రిలీజ్ చేస్తారన్నమాట. మనకు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయరు ఇట్లాంటివి. కాబట్టి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ మీరు కాంపిటీషన్ అయితే పడాలి. అప్పుడే మీకు అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందని మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కాబట్టి అంటే ఆఫీసర్ స్థాయి పోస్ట్ కాబట్టి మనకు శాలరీ కూడా మనకు అదే విధంగా పెట్టడం అయితే జరిగింది అనమాట వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ మొత్తం కూడా బెనిఫిట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 year అనే మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఎవరైతే జరుగుతుందో 1 year ట్రైనింగ్ అనమాట. ఈ 1 year ట్రైనింగ్ వచ్చేసి మనకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి మనకు 50,000 మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇస్తుంది, అంటే స్టైఫండ్ అనమాట ఇది. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎప్పుడైతే అంటే మనకు జాబ్ పోస్టింగ్ ఇస్తారో అప్పుడు మనకు ఎంత వస్తుంది శాలరీ 84,280 రూపాయలు మనకు శాలరీ వస్తుంది. ఇక్కడ మనకు బేసిక్ పేనే 40,000 అండ్ డిఏ మనకు 48% అనమాట. 19,480. హెచ్ఆర్ఏ వచ్చేసి 10,800. మనకు అదర్ అలవెన్స్లు వచ్చేసి 14,000. మొత్తం కలిపి 84,280 వరకు మనకు పర్ ఇయర్ వచ్చేసి మనకు 12 lakhs వరకు మనకు శాలరీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకి 2 phases అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ phase 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్ అనమాట. ఇది ఓవరాల్గా 60 నిమిషాల టైమింగ్ ఉంటుంది, 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 5 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 marksకి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 5 marksకి, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 5 marksకి. అండ్ సబ్జెక్ట్ బేస్డ్ ఏదైతే ఉందో మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో అంటే మీరు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ సబ్జెక్ట్ వైజ్గా 40 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు phase 2 వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్ అంటే జీడీ అంటారు దీన్ని. తర్వాత మనకు రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓవరాల్ మనకు 40 మార్కులకి అయితే ఉంటుంది. ఇక 40 మార్కులు కూడా చూసుకోవచ్చు. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు గ్రూప్ టైప్ ఆఫ్ ఆఫ్లైన్ టెస్ట్కి అయితే 60 మార్కులు కదా, దీన్ని బేస్ చేసుకొని గ్రూప్ డిస్కషన్కి 10 మార్కులు, రైటింగ్ స్కిల్స్కి వచ్చేసి 10, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్కులు. ఓవరాల్గా 100 మార్కులకు మనకు షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అంటే ఎగ్జామ్స్ కానీ మొత్తం కూడా మనకు ఎక్కడైతే హుగ్లీ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ సెలక్షన్స్ అంతా కూడా మనకు హుగ్లీలో అయితే జరుగుతుందన్నమాట.
క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెకానికల్ ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో వీటికి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే విభాగంలోనే మీకు కంపల్సరీగా డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్ కానీ, నెక్స్ట్ మనకు ప్రొడక్షన్ ఇంజనీరింగు, మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగు, ఇట్లా మనకు మెకానికల్ అయితే ఉంటుంది. ఈ విభాగంలో మీరు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక నేవల్ ఆర్కిటెక్చర్కి వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగు ఇక్కడ ఇచ్చాడు కదా, ఈ విభాగంలో అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక ఎలక్ట్రికల్కి వచ్చేసి ఎవరైతే EEE చేసి ఉంటారో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా EWS ఎవరైతే ఉన్నారో 750 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఈ 750 రూపీస్ పేమెంట్ కూడా మీరు జూలై 24, 2025 ఆ డేట్ లోపు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకుని పడతారు. దీనికి ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 1 టైం రిజిస్ట్రేషన్. ఇది ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఏదైతే హుగ్లీ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతి చెప్పాను. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ మీకు పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.